మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. సో 2 days నుంచి అల్లు అర్జున్ గారి న్యూస్ అయితే వైరల్గా మారిందని చెప్పొచ్చు. చిక్కడపల్లి పోలీసులు నిన్న ఆయన అరెస్ట్ చేసి జైలు ప్రాంగణం వరకు తీసుకెళ్లడం, కోర్టులో హాజరుపడడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. సో ఆయనకి బెయిల్ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. ఏ షరతుల మీద బెయిల్ విధించారు అండ్ దాంతోపాటు ఇప్పుడు బయటకైతే వచ్చారు కాబట్టి ఆయనకున్న షరతులు ఏంటి? అల్లు అర్జున్ గారిని నిన్న మధ్యాహ్నం ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి చకచక పనులన్నీ కూడా జరిగిపోయి ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళాం. అక్కడి నుంచి మరలా నాంపల్లి కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయడం, నాంపల్లి కోర్టులో ఆయనకు 14 days రిమాండ్ విధించడం కూడా తెలిసింది. అయితే బిఫోర్ అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో December 5వ తారీఖున ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ రోజే దీనికి మొత్తం 11 మందిని ఇందులో దీన్ని పర్సన్స్గా చూపించడం జరిగింది. అందులో ఈ అవుట్ ఆఫ్ 11th మెంబర్గా మనకు అల్లు అర్జున్ గారి పేరు కూడా దాన్ని సూచించారు. ఏదైతే సంఘటన జరిగిందో ఆ దురదృష్టకరమైన సంఘటన సంధ్యా థియేటర్ సంబంధించి ఆ రోజు ఒక అమ్మాయి చనిపోవడం, రేవతి అనే అమ్మాయి జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ముందుగానే క్వాష్ పిటిషన్ వేశారు మన కోర్టులో, ఎక్కడ హైకోర్టులో వేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు మాత్రం ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. అంటే క్వాష్ అంటే ఏంటంటే కంప్లీట్గా కేసును కొట్టేసేయండి, నాకు సంబంధించింది కాదు అని చెప్తూ చేసేది క్వాష్ పిటిషన్. దట్ ఇస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ క్వాష్. అంటే ఏంటంటే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, సో ఇమీడియట్గా మీరు దాన్ని విచారణ చేపట్టేసేయండి, నాకు రిలీఫ్ ఇవ్వమని చెప్పి అడుగుతారు అనమాట. దట్ ఇస్ కాల్డ్ క్వాష్. అయితే హైకోర్టు దీని మీద క్వాష్ పిటిషన్ కొట్టడానికి ఒప్పుకోలేదు. యాక్చువల్లీ హైకోర్టు ఒప్పుకోకుండా ఏం చేశారంటే దాన్ని కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఇదే సమయంలో ఇక్కడ లీగల్ పరంగా నాంపల్లి కోర్టు నుంచి ఏదే జరుగుతుందో దీని మీద ఇమీడియట్గా నిన్న సాయంత్రం అక్కడ నిరంజన్ రెడ్డి గారి అడ్వకేట్ తీసుకొని మీరు క్వాష్ పిటిషన్లో అంటే కేసు కొట్టకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ మాకు ఇంటర్మ్ అంటే మధ్యంతర ఉత్తర్వులు అంటే బెయిల్ సరిపోతుంది మాకు ఇవ్వమని చెప్పి కొంత రిలీఫ్ కోరుతూ ఆయన బెయిల్ని కోరారు కోర్టుకి, హైకోర్టుకి. సో దీని మీద అక్కడ జడ్జి గారు ఇమీడియట్గా దాన్ని తీసుకొని మాట్లాడినప్పుడు ఈవినింగ్ 5:30 ఆ ప్రాంతంలో ఈయనకి బెయిల్ మంజూరైంది. ఓకే. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసేసరికల్లా ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టులో ఆయనకి ఏదైతే 14 days రిమాండ్ విధించారో దీని ప్రకారం ఇమీడియట్గా ఆయన తీసుకొని ఏదైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయో కోర్టుకు బట్టి అంటే చెంచలు కూడా జైలు పట్టుకెళ్ళడం, ఆ జైల్లో స్టెప్స్ వారీగా ఈయన జరిగిపోతున్నాయి. అయితే జైలర్ యొక్క రూల్స్ ప్రకారం ఏంటంటే ఈవినింగ్ 5:30 to 6 మ్యాక్సిమం టైం ఇస్ 6 ఉంటుంది. ఇన్ బిఫోర్ 6 వచ్చి మనం బెయిల్ ఆర్డర్స్ కాపీస్ మనం చూపిస్తే అంటే బెయిల్ తీసుకొని రావడం ఒక పార్ట్, వచ్చిన బెయిల్ని మళ్ళీ ప్రొసీడింగ్స్ సబ్మిషన్ కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ లీగల్ ఫార్మాలిటీస్ హ్యాండ్ అవుట్ చేసేసరికి ఈవినింగ్ 6 దాటిపోయింది. సో అందువల్ల ఏంటంటే నేను ఈవినింగ్ అల్లు అర్జున్ గారికి రిలీఫ్ కాలేదు. ఇక్కడ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా 4 కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే 50,000 రూపీస్ పూచీకత్తు మీద ఈయనకి ఒక బెయిల్ ఇవ్వడం జరిగింది. దీని మీద హైకోర్టు ఎవరైతే బెయిల్ ఇస్తున్నటువంటి న్యాయమూర్తి గారు కూడా మాట్లాడుతూ ఈ కేసులో ఈయన్ని బహుశా అక్కడ ఈయన తీసుకొని రావడం కూడా ఈయనకి సంబంధించిన విషయం ఏమి ఉండదేమో అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మూడోది ఈ కేసు ఏదైతే సాక్షులు విచారణ చేస్తున్నప్పుడు కోర్టుకి అంటే పోలీసులకి పూర్తిగా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు పిలిచినా ఈ కేసు రన్నింగ్ పీరియడ్ విచారణ జరుగుతున్న కూడా కోర్టుకి పోలీసులకు కూడా ఈయన సపోర్ట్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం 4th పాయింట్ ఏం చెప్పారంటే ఈ ఇష్యూస్ జరుగుతున్న సమయంలో కంప్లీట్గా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయస్థానాలకు కానీ వీటికి కూడా సపోర్ట్ చేయమని చెప్తూ అంటే జనరల్ కండిషన్స్ తప్పించి ప్రత్యేకటువంటి స్పెషల్ కండిషన్స్ అంటూ ఏమీ పెట్టలేదు.
ఆ తర్వాత ఏంటంటే ఈయన ఆల్రెడీ ఒక నటుడు కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారా అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా వేశారు న్యాయమూర్తి గారు. అంటే ఈయన నటుడు కాబట్టి ఆయనకి జీవించే హక్కు లేదా, అంటే ఆర్టికల్ 14 ప్రకారం జీవించే హక్కు లేదా, ఎందుకంటే ఆయనకి జీవించే హక్కు ఉంది, ఏ ప్లేస్కైనా వెళ్ళే హక్కు ఉంటుంది అని చెప్పి అక్కడ మన న్యాయమూర్తి గారు ఇచ్చే ముందు న్యాయవాదులు మాట్లాడిన ఆ హెయిరింగ్స్ అన్ని కూడా విన్న తర్వాత అని చెప్పిన మాట. అంటే ఒక ఆర్టికల్ 14 ప్రకారం జీవించే హక్కు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈయన నటుడు కాబట్టి ఈయన మీద ఈ సెక్షన్స్ పెట్టారా, సెక్షన్ 105 అండ్ 118 పెట్టారా అని క్వశ్చన్. అంటే పోలీసులు ఈ సెక్షన్స్ ఏవైతే పెట్టారో ఈ సెక్షన్స్ అల్లు అర్జున్ గారికి వర్తించవేమో అని చెప్పి ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది న్యాయమూర్తి గారు. అయితే ఇమీడియట్గా నిన్న సాయంత్రం ఈ బెయిల్ కండిషన్స్ ప్రకారం బెయిల్ ఆర్డర్ తీసుకున్నారు. తీసుకొని నిన్న వెళ్ళేసరికల్లా జైలు దగ్గర ఉన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోవడం వల్ల నిన్న నైట్ అంతా ఉండి ఈరోజు మార్నింగ్ 6 o'clock ఆయన రిలీఫ్ అయ్యారు. అయితే సో ఈయనకి నిన్న అక్కడ ఒక బ్యారెక్, అంటే జనరల్గా విఐపీస్ ఉన్న బ్యారెక్ కాకుండా జనరల్గా ఒక బ్యారెక్ ఈయనకి ఏర్పాటు చేస్తారు. అయితే ఈయన అడిగారు అప్పటికప్పుడు అయినా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి. బట్ రాత్రి 10 o'clock వరకు జైలర్ దగ్గర ఉంటే అక్కడ బయటే కూర్చున్నారు అల్లు అర్జున్ గారట. అంటే మనకి జైలు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బయటే కూర్చున్నారు, ఆల్మోస్ట్ నైట్ 10 వరకు అక్కడే ఉన్నారు. 10 తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక కొత్త రగ్గు, కొత్త బ్లాంకెట్, దిండు కూడా ఇచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు. దీని మీద ఆయన తీసుకున్నారు. అయితే నైట్ ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు మాత్రం ఆయన ఫుడ్ ఏం తీసుకోలేదు, ఫ్లోర్ మీదే పడుకున్నారు కంప్లీట్గా. అందరూ మిగిలిన ఎలా ఉంటుందో ఆ కండిషన్ ప్రకారం ఫ్లోర్ మీద పడుకున్నారు. నైట్ అయిపోయింది. మార్నింగ్ యాస్టీస్గా ఈ ఫార్మాలిటీస్ ప్రకారం ఈయన ఇంటికి రావడం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 6:30కి ఆయనకి ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యి బయటికి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో దీని మీద ఈయనకి షూటింగ్స్ కానీ బయటికి వెళ్ళకూడదని చెప్పి అట్లా ప్రత్యేకటువంటి ఆంక్షలు అయితే ప్రత్యేకంగా మనం చూసిన బెయిల్ ఆర్డర్లో పెద్దగా ఏమి లేదు. బట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆ క్వాష్ పిటిషన్ ఒకవేళ మళ్ళీ రేపు మండే కానీ ట్యూస్డే కానీ హీరింగ్స్ అయ్యేటప్పుడు క్వాష్ పిటిషన్ లేదు కొడతారా కొట్టరంది, అంటే ఈ కేసు కొట్టివేస్తారా కొట్టివేయరు అనేది మనం చూడాలి ఆ విషయాన్ని. బట్ ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఏంటంటే బెయిల్ వచ్చింది, ఇంటరిమ్ బెయిల్ అంటారు దానికి, మధ్యంతర బెయిల్ అంటారు దానికి. ఒక 6 months వరకు వ్యాలిడ్ ఉంటుంది అది మధ్యలో. ఈ మీన్వేల్ మళ్ళీ ఈ కోర్టు ప్రొసీడింగ్స్, ఎంక్వైరీస్ జరిగేటప్పుడు దీనిలో ఈయనకు ఉంటుందా లేదా చాలా డిస్కషన్స్ జరుగుతాయి కోర్టులు ఇవన్నీ కూడా. బట్ కొంత రిలీఫ్ అయితే అల్లు అర్జున్ గారికి ఈ విషయం మీద జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఏదైతే ఇష్యూస్ జరగడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే, అంటే పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇదొక నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఒక రిమార్క్ అయితే ఉండిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కోర్టు నుంచి రిలీఫ్ రావడం అందరూ కూడా, చాలామంది అభిమానులందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఇవాళ రేపు కూడా అభిమాన సంఘాలందరూ కూడా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా నిరసనలు, ధర్నాలు చేస్తామని కూడా వాళ్ళకు పిలుపునిచ్చారు అభిమాన సంఘాలందరూ కూడా. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ సంఘటన జరగడం కూడా నిన్న మెగా ఫ్యామిలీ వాళ్ళందరం కూడా రావడం, నిన్న సాయంత్రం చిరంజీవి గారు, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా నిన్న అల్లు అర్జున్ గారికి మద్దతు తెలపడం కూడా అభిమానుల్లో కొంత ఆశను అయితే కలిగించినట్టుగా తెలుస్తుంది మనకి విషయ గారు. సో ఏదేమైనప్పటికీ ఆంక్షలు అనేవి పెద్దగా ఏమీ లేవు. ఆయన షూటింగ్స్కి సంబంధించి కావచ్చు, లేదు అంటే ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు, ఆయన ఎక్కడికైనా వెళ్ళి తిరిగే స్వేచ్ఛ ఒకటి కల్పించారు. అండ్ దాంతోపాటు ఎటువంటి ఆంక్షలు, కండిషన్స్ అనేవి కనిపించట్లేదని ప్రత్యేక కండిషన్స్ ఈ కేసుకు సంబంధించి ఉన్న 4-5 points అవే చెప్పారు అందులో. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు.